వెల్కమ్ టు NS24 న్యూస్ ఛానల్. నేను మీ నాగేంద్ర బాబు. కేసీఆర్ బర్త్డే స్పెషల్ స్టోరీ. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అదుపెరగని పోరాటం చేసి 2021 ఏప్రిల్ 27న తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని ఏర్పాటు చేసి తనదైన శైలిలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అలుపెరగని పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తెలంగాణ యోధుడు కేసీఆర్. తెలంగాణ రాష్ట్రం వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అనే నినాదంతో కేసీఆర్ ముందుకు వెళ్ళి నా ప్రాణమైన అర్పిస్తా, తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తా అని ఒకే నినాదంతో తెలంగాణ ప్రజల ఆకాంక్షను సిద్ధించడం కోసం 1969లో ఏదైతే తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను ఆ రోజు మరుగున పడేశారో, మళ్ళీ ఆ రాష్ట్ర సాధన కోసం మరొక నాయకుడు పుట్టాలి, మరో నాయకుడు రావాలి అని ఈ తెలంగాణ సమాజం ఎదురు చూస్తున్న వేళ అదే ఆలోచన మేరకు 2021 ఏప్రిల్ 21 నాడు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి తన డిప్యూటీ సీఎం పదవికి కూడా రాజీనామా చేసి కేసీఆర్ స్వరాష్ట్ర ఆకాంక్షతో టీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు పిడకల మంది ఆ పార్టీతో ముందుకు సాగారు. ఎన్నో అవమానాలు, ఎన్నో చీదరింపులు, ఎన్నో అణిచివేతల నడుమ తెలంగాణ పార్టీని ఏర్పాటు చేసినప్పటికీ, కొంతమందితో ఏర్పాటు చేసినప్పటికీ కేసీఆర్ ఎక్కడ వెనుకడు వేయకుండా నేను రాష్ట్రాన్ని సాధిస్తాను అనే ఒక దృఢ సంకల్పంతో ఆ కొద్ది మందితో ప్రయాణమై జలయజ్ఞంలో తాను జల విహారం ఏర్పాటు చేసిన ఒక సభతో మొదలైన ఈ ప్రయాణం మిలియన్ మార్చ్, సాగరహారం లాంటి ఎన్నో ఉద్యమాలకు కీలక బిందువుగా సకల జనుల సమ్మె, సాగరహారం, వంట వార్పు అంటూ అనేక ఉద్యమాలతో కేంద్ర ప్రభుత్వం మెడలను వంచి తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా ముందుకు సాగిన కేసీఆర్ ఎక్కడ భయపడలేదు, ఎక్కడ విరవలేదు, ఎక్కడ పదవి కాంక్ష కోసం నిలబడలేదు. తాను నమ్మిన సిద్ధాంతం కోసం, తాను ఎంచుకున్న మార్గంలో తన ప్రయాణాన్ని కొనసాగించాడు. తాను అనుకున్న మార్గాన్ని విజయం దిశగా వెళ్ళడంలో సఫలీకృతుడై విజయాన్ని సాధించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో క్రియాశీలక పాత్ర వహించి తానే తెలంగాణ జాతిపితగా రూపొందించాడు, రూపకల్పన చేసుకున్నాడు. తాను తెలంగాణకు ఒక దశ నిర్దేశం చేసి రాష్ట్రాన్ని నిలబెట్టాడు, రాష్ట్రాన్ని తీసుకువచ్చాడు. ఏదైతే 2014 తెలంగాణ ఆవిర్భావ బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందిన తర్వాత తాను గర్వంతో ఢిల్లీ నుండి తెలంగాణకు వచ్చి తెలంగాణ ప్రజల మన్నలను అందుకున్నాడు. వర్ధిల్లు వెయ్యేళ్ళు, జీవించు నూరేళ్ళు, తరించే నీ వాళ్ళు, స్మరిస్తూ అయినోళ్ళు. నేల తల్లి గొంతు ఎత్తి పల్లెలన్నీ పల్లవించి తెలిపినాయి నీకు ఈ క్షణం. జన్మదిన శుభాకాంక్షలే. చంద్రుడా మళ్ళీ జన్మ ఎత్తిన మహాత్ముడా, నేల మీద జారి పడ్డ చంద్రుడా మళ్ళీ జన్మ ఎత్తిన మహాత్ముడా, తెలంగాణ వాణిని విశ్వమంత చాటిన విధాత నీకు వందనం. అనంతరం తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ఎదురైన మొట్టమొదటి అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అనూహ్య విజయంలో అత్యధిక మెజార్టీ స్థానాలను తాను సొంతం చేసుకొని తొలి ప్రభుత్వాన్ని కేసీఆర్ ఏర్పాటు చేసి ముఖ్యమంత్రిగా అయ్యాడు. ఎన్నో విమర్శలు కేసీఆర్పై వచ్చినప్పటికీ తాను వాటికి వెన్ను చూపకుండా వాటి విమర్శలను తట్టుకొని తాను ముఖ్యమంత్రి అయి అనేక సంస్కరణలను రాష్ట్రంలో తీసుకొని వచ్చే ప్రయత్నం చేశాడు. ఏదైతే ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని ఆ రోజు చెప్పిన కేసీఆర్ అనేక మార్పులను ప్రజల్లో అవసరం పడే రైతులకు రైతు బంధు కానీ, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ అనేక హామీలతో ప్రజలకు ఇవ్వని అనేక హామీలను కేసీఆర్ నెరవేర్చుకుంటూ వచ్చాడు. ఏదైతే గత కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రం వస్తే తెలంగాణ రాష్ట్రం చీకటిమయమైపోతుంది, విద్యుత్లో తీరని నష్టం జరుగుతుందని విమర్శించిన కిరణ్ కుమార్ రెడ్డి లాంటి
గత ముఖ్యమంత్రులకు సవాల్ విసురుతూ విద్యుత్ రంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రానికి నిమిషం పాటు కూడా విద్యుత్ కొరత లేకుండా నాణ్యమైన విద్యుత్ను రైతులతో పాటు యావత్ తెలంగాణ ప్రజలకు అందిస్తూ తన పరిపాలనలో సుభిక్ష పరిపాలనను కొనసాగించిన కేసీఆర్ అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంటూ విద్యుత్ రంగాన్ని పూర్తి స్థాయిలో వికేంద్రీకరిస్తూ మంచి విద్యుత్ను రాష్ట్రానికి అందించారు. దాంతోపాటు రైతులకు ఎరువులతో పాటు అనేక సబ్సిడీలతో పాటు అందాల్సిన పూర్తి సబ్సిడీని రైతులకు అందిస్తూ ధాన్యాలను కొనుగోలు చేస్తూ వడ్లను కొనుగోలు చేస్తూ మద్దతు ధరలు రైతు సమస్యలను పరిష్కరించుకుంటూ కేసీఆర్ ప్రభుత్వం ముందుకు సాగింది. అంతేకాకుండా కేసీఆర్ అనేక సమస్యలైన కృష్ణా జలాల విభేదాల సమయంలో కూడా రాష్ట్రాలతో భేటీ అయి వాటి పరిష్కారం వైపు కూడా కేసీఆర్ అనేక పరిష్కారాలను రాష్ట్రానికి తెచ్చే ప్రయత్నం చేశారు. కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉంటూ రాష్ట్రానికి రావాల్సిన సమకూర్చుకుంటూ కొన్ని విభేదాల్లో కూడా బీజేపీలో ఉన్న కేంద్ర ప్రభుత్వంతో కూడా విభేదాలను తీసుకువచ్చి అనేక బిల్లుల్లో విభేదాలు తీసుకువచ్చి తనదైన శైలిలో రాజకీయాలను చేస్తూ కేసీఆర్ ద బెస్ట్ అనే నినాదాన్ని తెలంగాణ రాష్ట్రం నుండి దేశానికి ఒక గొప్ప నాయకుడిగా రూపొందిన నాయకుడు కేసీఆర్. అయినప్పటికీ 2018లో అనూహ్య స్థాయిలో కేసీఆర్ గెలుపొందాడు. అనేక సీట్లు గెలిచి తెలంగాణ రాష్ట్రంలో రెండవ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. అనేక మార్పులు తెస్తూ తన ప్రయాణాన్ని ముందుకు సాగించిన ముఖ్యమంత్రి కేసీఆర్ అనిపించుకుంటూ ద బెస్ట్ అనిపించుకుంటూ సాగుతున్న కేసీఆర్ అనేక పరిణామాలు గెలిచిన అనంతరం జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ ఎన్నికల్లో జరిగిన గెలుపు కారుదే, గెలుపు కేసీఆర్ అనే నినాదంతో 2018 తర్వాత ఊపులో ఉన్న కేసీఆర్ అనేక మార్పులతో తనదైన శైలిలో ముందుకు వెళుతూ ఆయన అనేక సంస్కరణలు తీసుకువస్తూ తనదైన శైలిలో తన ముద్ర వేశాడు. కేసీఆర్ అంటే ఒక పేరు కాదు, తన ఒక శక్తి అనే నినాదంతో తాను ముందుకు వెళ్ళాడు. ఆ రీతిలో కేసీఆర్ వెళుతున్నప్పుడు రాను రాను తన యొక్క పేరు ఇంకా బలపడుతున్న వేళ అయితే 2024 సార్వత్రిక ఎన్నికలు కేసీఆర్ ఒక పెద్ద ఎదురు దెబ్బనే చెప్పాలి. అనుకున్నంత స్థాయిలో కేసీఆర్ విజయం సాధించలేదు. తాను ఎన్నికల్లో వెళ్ళినప్పటికీ తాను అనుకున్న ప్రచారం చేసినప్పటికీ అందరూ రాష్ట్రాలకు సీఎంలు మాత్రమే, కానీ ఈయన మాకు రాష్ట్రమే తీసుకొచ్చిన సీఎం. కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఏ పల్లె పిల్లాడో ఏ తల్లి బిడ్డాడో అయ్య కడుపు సల్లగుండా రాజ్యము తెచ్చాడో, ఎన్ని గడపలు దొక్కాడో ఎన్ని బాధల పడ్డాడో, 60 ఏళ్ళ గోసదీర్చి సంబురమిచ్చాడో. 60 ఏళ్ల గాయాలు మరవలేని వేదనలు అన్ని మాయమవుతాయి నిన్ను చూడగాని. తీర్చినావు మా కలలు తుడిచినావు కన్నీళ్ళు, నిన్ను చూస్తే గుర్తొస్తాడు ఇంట్లో ఉన్న నాన్ని. అక్షరాలు చాలేనా నీ కథ రాయాలంటే, 1,00,000 ఏళ్ళు పట్టేనా నేల నిన్ను మరవాలంటే, పెదవిన నవ్వులుగా సేసామిని పేరే ఇంటే. జయ హో మా జాతి ప్రథముడా, జయ హో కల్వకుంట్ల చంద్రుడా, జయ హో మా రాజగ్రజుడా, జయ హో కల్వకుంట్ల చంద్రుడా. ఉన్నంత స్థాయిలో కేసీఆర్ విజయం సాధించలేదు. తాను ఎన్నికల్లో వెళ్ళినప్పటికీ తాను అనుకున్న ప్రచారం చేసినప్పటికీ నిరుద్యోగ అంశాలు కానీ కొన్ని అంశాలు ఏదైతే సోషల్ మీడియా ద్వారా తనకు కొంచెం నెగిటివ్ వెళ్ళింది అని చెప్పొచ్చు. అలాంటి పరిణామాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఆవిర్భవించింది. కేసీఆర్ ఏదైతే 39 స్థానాలకి తెలంగాణ రాష్ట్రంలో పరిమితం కావాల్సి వచ్చింది.
తాను పరిమితమైనప్పటికీ తన స్థాయిలో తాను ఉండి ఏదైతే ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగుతున్నప్పటికీ తాను కొన్ని ప్రణాళికలు ఆలోచిస్తూ అయితే కృష్ణా జలాలపై ఒక బహిరంగ సభ నల్గొండలో నిర్వహించారు. తాను ఆ నల్గొండ బహిరంగ సభలో చెప్పాడు, కేసీఆర్ ఓటమిలకు భయపడేవాడు కాదు, కేసీఆర్ ఈ ఓటమిలు కొత్తేమి 2 సీట్లతో మాత్రమే టీఆర్ఎస్ ఉద్యమంలో కొనసాగిన పార్టీ 2014 తర్వాత అధికారంలోకి వచ్చేంత స్థాయిలో ఎదిగి 60 లక్షలకు పైగా కార్యకర్తలను సభ్యత్వంతో నింపుకుంది అంటే ఆ పార్టీ యొక్క విధానం ఎటువైపుగా వెళ్ళింది, ప్రజల్లో ఆకాంక్ష ఇంత పెద్దగా తీసుకువెళ్ళగలిగారు టీఆర్ఎస్లోని కేసీఆర్ అని మనకు అర్థమవుతా ఉంది. కేసీఆర్ వేరు, టీఆర్ఎస్ పార్టీ వేరు కాదు అనకుండా కేసీఆర్ అన్న టీఆర్ఎస్ పార్టీ అంటేనే కేసీఆర్ఏ అనే ఒక నినాదంతో ముందుకు వెళ్ళిన కేసీఆర్ 2024లో మాత్రం వెనకడుగు వేయాల్సి వచ్చింది. ప్రజల ఆకాంక్షకు అందకుండా 39 సీట్లకు మాత్రమే పరిమితం కావాల్సి వచ్చింది. అయినప్పటికీ నల్గొండ సభలో తేల్చి చెప్పాడు కేసీఆర్, ఓటములు మాకు కొత్త కాదు, ఓడిపోవడం రాజకీయం అధికారం ఏ పార్టీకి శాశ్వతం కాదు, అధికారం మాకు ఇస్తే మేము అద్భుతమైన పరిపాలన అందిస్తాం, అధికారం కాకుండా మాకు ప్రతిపక్షం అందిస్తే ప్రజల పక్షాన నిలబడి పోరాడుతాం, వారి పక్షాన నిలబడి గొంతు వెప్పుతామని చెప్పేసి కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేసిన వ్యాఖ్యలను మనం చూస్తున్నాం. కేసీఆర్ అంటే ఒక వ్యక్తి కాదు, తాను ఒక శక్తి అని మరొకసారి కేసీఆర్ నిరూపించారు. అలాంటి కేసీఆర్కి NS24 న్యూస్ హ్యాపీ బర్త్డే చెప్తుంది. ఎందుకంటే కేసీఆర్ ఒక రాష్ట్ర స్థాపకుడు, కేసీఆర్ ఒక ఉద్యమకారుడు, కేసీఆర్ ఒక శక్తి. కేసీఆర్ అంటే ఏంటో అనేది మేము మా మాటల్లో చెప్పాల్సిన అవసరం లేదు. కేసీఆర్ అంటే ఏంటో ప్రజలకు తెలుసు, తెలంగాణ ప్రజలకు తెలుసు, యావత్ రాజకీయ నాయకులకు తెలుసు. కేసీఆర్ వ్యూహాలు ఎలా ఉంటాయి, కేసీఆర్ ఆలోచనలు ఏ రాజకీయ నాయకుడికి అంచనాలు కూడా అందని విధంగా వ్యూహాలు వేయడంలో కేసీఆర్ దిట్ట. కేసీఆర్ అనుకున్న విధానాన్ని, అనుకున్న అంశాలను వాటిని ప్రజెంట్ చేయడంలో కేసీఆర్ కంటే దీటైన రాజకీయ నాయకుడు లేడంటే మీరు నమ్మగలరా? రాజకీయ నాయకుడు అంటే కేసీఆర్. తన వ్యవహార శైలి భిన్నంగా ఉంటుంది. తాను అనుకున్న విధానం, తను అనుకున్న అంశం కోసం ఖచ్చితమైన దృఢ సంకల్పంతో నిలబడి అనుకున్న అంశాన్ని స్పష్టంగా నడవగలిగే ధీమా ఉన్న వ్యక్తి కేసీఆర్. కేసీఆర్ని ఎదుర్కోవడం అంత ఈజీ కాదు, అంత ఆషామాషి కూడా కాదు. కేంద్ర ప్రభుత్వమే కేసీఆర్కి వంగి తెలంగాణ రాష్ట్రం ఇవ్వక తప్పలేదు. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా కేసీఆర్ని ఎదుర్కోవడం అంత ఈజీ అయిన ముచ్చటేమి కాదు అని రాష్ట్రంలో చర్చ జరుగుతూనే ఉంది. నిజంగా కేసీఆర్ హెడ్స్ ఆఫ్, మీరు తీసుకువచ్చిన మార్పులు హెడ్స్ ఆఫ్. కేసీఆర్ మీ నిర్ణయాలకు తెలంగాణ యావత్తు సలాం కొడుతుంది. దాంతోపాటు ఇప్పుడు మీరున్న పరిస్థితులు కూడా ఏ ప్రజలు చిన్నచూపు చూడట్లేదు. మీరు తిరిగిన వేగంతో మళ్ళీ అదే అధికారంలోకి వస్తారన్న మీ ధీమాని తెలంగాణ ప్రజలు హర్షిస్తున్నారు. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా మీకు హర్షదానాలు వినిపిస్తున్నాయి. ఈరోజు బర్త్డే, మీ బర్త్డే రోజున యావత్ తెలంగాణ మీకు జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ, మీరు చేసిన త్యాగాలను, మీరు సాధించిన రాష్ట్రాన్ని చూసి యావత్ తెలంగాణ ప్రజలు గర్వపడుతున్నారు. ఇది వన్ అండ్ ఓన్లీ కేసీఆర్ వల్లే సాధ్యమవుతుంది. కేసీఆర్ చేయడం వల్లనే తెలంగాణ రాష్ట్రం సాధ్యమైంది. మరి నాయకుడికి ఇది అసాధ్యం, మరెవరికి ఇది అసాధ్యం. ఓన్లీ కేసీఆర్. తెలంగాణ రాష్ట్ర సాధన అంటే కేసీఆర్, ఉద్యమం అంటే కేసీఆర్ అనే తీరులో తెలంగాణ రాష్ట్రంలో తన వాణిని వినిపించిన కేసీఆర్కు మరొకసారి NS24 న్యూస్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తుంది. వానరుని లీడర్ జాతీయ స్థాయిలో తన స్థాయిలో చక్రం తిప్పుతాడని భావిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ NS24 న్యూస్. థ్యాంక్ యూ. The people of Telangana, that you please ask them a question whether they are for Telangana or not for Telangana. In protest of the non-compliance of the promise made by the UPA government, I am tendering my resignation. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వెళ్తున్నా, తిరిగి వచ్చేది 100% డెఫినెట్గా తెలంగాణ రాష్ట్రంలోకే వస్తుంది. It's not that Telangana was backward, sir. Telangana was pushed into backward. లక్ష్యాన్ని చేరుకున్న వాళ్ళం, కష్టపడి తెచ్చుకున్న ఈ రాష్ట్రం 600 సరే అన్ని విధాల అభివృద్ధి చెందాలి. కన్న మాటలు ఇన్నాడో, కలదిరిగి చూసాడో,